మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ రాజకీయాలను ఇప్పుడు హాట్గా మారుస్తున్న నేత ఆయన. కవ్వించో మెప్పించో సాధించుకుంటారు అనుకుంటే సొంత పార్టీంతలో కవ్వింతలు, ప్రతిపక్షంపై ఆగ్రహాలు వెదజల్లుతున్నారు. ఒకచోట నోరు తెరిస్తే 10 చోట్ల నుంచి గులాబీ దళాలు బాణాలు విసురుతుండగా వాటిపై తిరుగుబాటు చేసి జలకిలిస్తూ అందరు నేతలను కలిపి ఒకే మారు కౌంటర్ ఇచ్చి బరాబర్ ఇది మా జాగిరి అంటున్నారు రామకృష్ణ. ఇది వస్తుందని తెలిసిన తర్వాత కొంతమంది కావాలని మేమే చేయించినామంటారు. బాపుక జాగిరి కాదు, మా హక్కు మేము సాధించుకునే దిశలో కొట్లాడతాం. ఏదేమన్నా కానీ మా జాగీర్ అని చెప్తున్నాం. మా జాగీర్ సాధించుకుంటాం. అవసరం ఉంటే న్యాయ పోరాటం చేస్తాం, అవసరం ఉంటే కోర్టుకైనా పోతాం, కానీ మా జాగీర్ మేము సాధించుకుంటాం. కంటోన్మెంట్ లో బస్తీబాట నిర్వహించిన రామకృష్ణ అనంతరం మీడియా సమావేశం పెట్టి మరీ గులాబీ నేతలను కడిగేశారు. అసలు టీఆర్ఎస్ లోనే 4 పార్టీలు ఇక్కడ కనిపిస్తున్నాయంటూ చెప్పుకొచ్చిన రామకృష్ణ నేతలు తిడితే మోడల్ వస్తుందనుకుంటే అది వారి అవివాకమే అవుతుందంటూ నేతలపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. రాజకీయాలపై తనకు అంతగా అవగాహన లేదంటూనే చెప్పుకొస్తూనే మరోవైపు నేతలపై ఘాటుగా తమది నేషనల్ పార్టీ అని, మీలాంటి పార్టీలు చాలా చూసామంటూ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఒక 4-5 టీఆర్ఎస్ తిరుగుతున్నాయి. ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ తిరుగుతుంది. మరి అదేవిధంగా కొత్తగా ఒక 2, 3, 4 చైర్మన్లు వచ్చిండ్రు. ఒక్కొక్కరు ఒక్కొక్క టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు తిరుగుతున్నారు. మరి వాళ్ళ ఐక్యత లేకపోవచ్చు. కొంతమంది అయినా పని కాకపోయినా ఏదో విధంగా డాగేసి చలామణి అవుతున్నారు. ఇంకా మరీ ముఖ్యంగా చాలామంది మటుకు మమ్మల్ని తిడితే వాళ్ళకి ఏదో మెడల్ వస్తుంది అన్నట్టు ఫీల్ అయ్యి తిడుతూ ఉన్నారు. దానికి మేము పెద్ద పట్టించుకునే అవసరం లేదు. ఇక ఎమ్మెల్యే సాయన్న బీజేపీపై తనదైన శైలిలో ఎవరి బాబ్కా జాగిరి కాదని త్వరలోనే మంచినీరు తెస్తామని తెలియజేయగా ఆయన మాటలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రామకృష్ణ. ఎవరి బాబ్కా జాగిరి అనడం కాదు, ఇది మా జాగిరి అంటూ మండిపడ్డారు. కంటోన్మెంట్ ప్రజానీకం నుంచి ముక్కుపిండి ట్యాక్సులు వసూలు చేస్తున్నప్పుడు తమకు వచ్చేవి ఇవ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కావలసితే న్యాయ పోరాటానికైనా సిద్ధమంటూ ప్రకటించారు. 5 వివిధ టీఆర్ఎస్ పార్టీలు కంటోన్మెంట్ లో పోటీ పడుతున్న ఉద్దేశంలో, మరి ఏ ఉద్దేశంలో తెలియదు, చాలా ఫ్రస్ట్రేషన్ గురి అయినరు. ఆయన ఎవ్వన్ బాప్కే జాగీర్ కాదంటున్నాడు. కానీ నేనేమంటున్నా అంటే 100% ఇది మా జాగీర్. రోజు రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజలను పిండి అన్ని విధాలుగా ట్యాక్సులు తీసుకుంటుంది, అన్ని విధాలుగా పన్నులు తీసుకుంటుంది. మరి మాకెందుకు చేయదని మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు సాయన్న రామకృష్ణల మాటల మధ్య యుద్ధం కొనసాగుతుండగా ఉచిత మంచినీరు ఎప్పుడు వస్తుందో కానీ అది వచ్చే వరకే నేతల మధ్య మాటల తూటాలు తగ్గేటట్లు లేవు. తెచ్చిన ఓతంట తేకుంటే ఓతంటలా ఉండగా మరి ఈ రోజుల్లో రాజకీయాలంటే ఇలానే ఉంటాయి కాబోలు అనుకుంటున్నారు కంటోన్మెంట్ ప్రజానికం. పాతది వద్దు, కొత్తదే ముద్దు. మొత్తానికి నేతలు, అధికారులు కాస్త స్పందించి దాని పని పట్టే పనులు పడ్డారు. నేడు శిలాపలకాలపై నేతల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఇక ఆ శిలాపలకాన్ని కాపాడుకునే పనిలో పట్టంతో పాటు నాడు పెట్టిన పెట్టుబడితో సాగిన పనులని నేడు పరిశీలిస్తూ ముందుకు సాగారు. కంటోన్మెంట్ సెంటర్ పాయింట్ బ్రిడ్జిపై గల శిలాపలకం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఫిలిప్స్ గోదాం బ్రిడ్జిపై నాడు ఏర్పాటు చేసి శిలాపలకం నేడు కూలిపోయే స్థితికి చేరగా దాన్ని తిరిగి ఆచోటే పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రామన్నకుంట పనుల్లో భాగంగా బ్రిడ్జ్ వద్ద ఉన్న శిలాపలకాన్ని తొలగించగా అప్పటి నుండి అది అలానే ఉండిపోయింది. దీంతో చివరికి విషయం మీడియా వరకు వెళ్లడంతో స్థానిక బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ నేతృత్వంలో ఆ పనులపై ఓ లుక్కేశారు. మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి అక్కడ పర్యటించడంతో పాటు ఆ రోజు రామన్నకుంట మురుగునీరుని ఫిలిప్స్ గోదాం బ్రిడ్జ్ వరకు మళ్లింపు జరిగా ఆనాడు తీసిన శిలాపలకాన్ని ఈనాడు తిరిగి అదే స్థానంలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే నేడు పర్యటించి సూచనలు అందించడంతో పాటు రేపట్లోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలానే కాలనీ నుండి వచ్చే డ్రైనేజ్ మార్గం కాస్త బ్లాక్ అవడంతో పాండు యాదవ్ విజ్ఞప్తితో వాటిపై కూడా కాస్త పరిశీలించి వెళ్లారు అధికారులు. మొత్తానికి పాతది వద్దు, కొత్తదే ముద్దు అనుకున్న వేళ లేదు పాతది కూడా ముద్దే అంటూ ఆ నేత ముందుకు కదలారు. అధికారులు సైతం రేపట్లోగా శిలాపలకం ఏర్పాటుకి సర్వం సిద్ధం చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి మంత్రి మల్లారెడ్డి వీరభక్తుడిగా మారారు. ఇప్పటికే ఆలయానికి తన వంతు విరాళం అందించి నీతిని మరింత పెంచుకున్నారు. మరోసారి మంత్రి మల్లారెడ్డి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం కొరకు 17,26,548 రూపాయలు మంత్రి మల్లారెడ్డి కల్పన దంపతులు అందజేశారు. బోయినపల్లిలోని మంత్రి నివాసం నుండి ఆలయ ప్రతినిధులకు విరాళాన్ని అందజేశారు. మొత్తానికి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో మంత్రి మల్లారెడ్డి తన మార్కును పదిలం చేసుకుంటూ విరాళాల దాతగా నిలిచారు.
వార్డుల్లో పర్యటించడమే కాదు తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు టీఆర్ఎస్ కమిటీ సభ్యులతో కలిసి బోర్డు సీఈఓ అజిత్ కలిసి 2వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. మంచినీటి సమస్య, సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ తదితర సమస్యలను టిఎన్ శ్రీనివాస్ ఎమ్మెల్యే సాయన దృష్టికి తీసుకెళ్లారు. సాయన లెటర్ హ్యాడ్ ద్వారా బోర్డు సీఈఓకు వార్డు కమిటీ సభ్యులు వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ విన్నవించుకున్నారు. బోర్డు ఇంజనీర్లను వార్డులో పర్యటించి సమస్యలున్న ప్రాంతంలో అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీనిచ్చినట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. సీఈఓను కలిసిన వారిలో దేవులపల్లి శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ ధనరాజ్, జిలానీ, నరసింహ, గౌస్, ఉస్మాన్, చంద్రకాంత్, ప్రవీణ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎంపన్నకు ఏమి ఆనందం వచ్చిందేమో కానీ బ్యాట్ పట్టి సిక్సులు కొడుతూ సందడి చేశారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతుందన్న ఆనందోత్సాహమో లేక యువతలో ఉత్సాహం నింపాలనుకున్నారేమో కానీ బ్యాట్ పట్టి తెగాడేశారు. కంటోన్మెంట్ 3వ వార్డు నుంచి తన పర్యటనను ప్రారంభించిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ శ్రీ గౌతముని జైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. జైన్ ప్రతినిధులు జీతామల్ బేతాలా, గౌతమ్ జైన్లతో కలిసి ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించడంతో పాటు వచ్చే నెల 9వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం బోయిన్పల్లిలో ఫెన్షన్ లైన్ ఫైజర్ స్కూల్లో జరుగుతున్న నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాట్ పట్టి మొదటి బోని చేయడంతో పాటు క్రీడల్లో రాణించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఇమ్రాన్, హిఫ్జుర్ రెహమాన్, అహ్మదుల్లా, షరీఫ్, ఖాదర్బేగ్, అబ్దుల్ సమాద్, మహమ్మద్ ఇబ్రాహీంతో పాటు పలువురు పాల్గొన్నారు. వార్డు ప్రజల కోసం మొన్న ప్రపోజల్ పెట్టాడు. నేడు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తమ విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని వైద్యాధికారులు వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల ఆ కాలనీ అధ్యక్షుల సంతోషం అంతా ఇంత కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ 60 సంవత్సరాలు పైబడిన వారికి అవగాహన కల్పించి దగ్గరుండి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను ఇప్పించి తన బాధ్యతను నెరవేర్చుకున్నారు సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా. కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న 60 సంవత్సరాల పైబడిన వారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కొరకు ఓల్డ్ వాసవినగర్ కమ్యూనిటీ హాల్లో వ్యాక్సినేషన్ సెంటర్ను వైద్యాధికారిని రాజకుమారి ఏర్పాటు చేశారు. సోషల్ వర్కర్ ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఇటీవల వైద్యాధికారిని రాజకుమారికి బూస్టర్ డోసు కొరకు వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున యూబీహెచ్ సెంటర్లో బూస్టర్ డోస్ వేసుకునేందుకు కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారని డాక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో వైద్యాధికారులు 60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసేందుకు సెంటర్ను శనివారం ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కంటోన్మెంట్ 5వ వార్డులో 60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్ పై అవగాహన కల్పించడంతో స్థానిక కాలనీవాసులతో పాటు 5వ వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకున్నట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. కోరిన వెంటనే వ్యాక్సినేషన్ సెంటర్ కు ఏర్పాటు చేసినందుకు వైద్యాధికారులకు సతీష్ కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు వాసవినగర్ కమ్యూనిటీ హాల్లో డిప్యూటీ డిహెచ్ఎం రాజకుమారి మేడం సహకారంతో మరి సుష్మిత మేడంతో ఇక్కడ వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేయడం సీనియర్ సిటిజన్ కోసము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే చాలామంది అక్కడ వ్యాక్సిన్ సెంటర్ వెళ్ళి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సీనియర్ సిటిజన్ అంతా కూడా, కానీ ఇక్కడ పెట్టినందుకు చాలామంది ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. సోషల్ వర్కర్ గా కాలనీ అధ్యక్షుడిగా సతీష్ కుమార్ గుప్తా ఏ అవకాశాన్ని వదలడం లేదు. రానున్న రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వార్డు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. కష్టపడి అభివృద్ధి చేశారు, మరి అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఉన్నాయా? గ్రౌండ్ ను కబ్జా నుండి కాపాడారు, మరి కష్టపడ్డది ఎవరు? బిఫోర్ ల్యాండ్ లో డబ్బులు ఎలా తగిలేశారు అంటూ ఆ నేత ప్రశ్నిస్తుంటే మరి అధికారులు తప్పు చేశారా లేక ఆ సీనియర్ నాయకుడు తప్పు చేశారా? అసలు తప్పు జరిగిందా లేక ఈ రోజుకు తప్పైందా? వాట్స్ ద స్పెషల్ స్టోరీ? కంటోన్మెంట్ బోయిన్పల్లి గ్రౌండ్ అది ఎవరిని అడిగినా చెప్తారు జంపన్న అడ్డా అని. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన అక్కడ అడుగు పెట్టకుండా ఉండరు. అయితే ఆ గ్రౌండ్ అభివృద్ధి కష్టపడ్డది జంపన్నే కాగా గతనాడు మాత్రం గ్రౌండ్ ను కాపాడడానికి చాలా మంది నేతలే కష్టపడ్డారు. అయితే ఈ వ్యవహారంపై నేడు నోరు తెరిచి గట్టిగా ప్రశ్నించారు సీనియర్ నాయకుడు విఠల్ రెడ్డి. ఆనాడు జంపన్న తనను కోరితే సహాయం అందించి గ్రౌండ్ ను కాపాడేందుకు తోడుగా నిలిచానని, కానీ ఈనాడు తాను చేసిన సహాయాన్ని మరిచి ఒక్కచోట కూడా తన పేరును ప్రస్తావించడం లేదంటూ మండిపడ్డారు. గ్రౌండ్ B4 కేటగిరీలో ఉంటే దానిపై డబ్బులు పెట్టి ఎలా అభివృద్ధి చేస్తున్నారో అధికారులకే తెలుసని, ఒక్క ఫిర్యాదు చేస్తే మొత్తంగా నిలమట్టడం కావడంతో పాటు అధికారులు చేసిన తప్పు కూడా బయటపడుతుందంటూ హెచ్చరించారు విఠల్ రెడ్డి. ఈ వయసులో కూడా ఈల వేసి మరీ సవాలు విసిరారు విఠల్ రెడ్డి. బీజేపీ నేతల బూస్ట్ బాగానే పనిచేస్తుందన్నట్లుగా కనిపిస్తుంది. Because of my keeping shut,
these structures have come. ఎవడన్నా మొన్న వచ్చిన వాళ్ళు ఎవడన్నా విట్టాలని చేసి చెప్తారు పడేయారు చెప్పాలా లేదా పదాగా చెప్పాలా అన్న గుర్తుపడికి అయిందని చెప్పాను లేదా ఆడు చెప్పాడు ఇంకో ఓడిపోయిన చెప్పాడు గెలిచిన చెప్పాడు ఇది కూడా ఒక లెటర్ వస్తే ఇఫ్ ఐ రైట్ లెటర్ డీజీ స్పెండింగ్ మనీ అండ్ బిఫోర్ ల్యాట్ దే విల్ బూస్టెడ్. అంతసేపు అంతెత్తులేచి మరీ జంపన్న తీరుపై ఫైర్ అయిన విఠలరెడ్డి ఆ అడ్డాలో జంపన్న ఎంట్రీ ఇవ్వగానే కాస్త చల్లబడ్డారు. జంపన్న కుశల ప్రశ్నల మధ్య నేనేమనలేదు, కేవలం నా పేరు ఎందుకు తెలవడం లేదంటూ ప్రశ్నిస్తూనే తాను హస్తం కూడా గ్రౌండ్ను కాపాడడంలో ఉందని మరవవద్దు అంటూ తెలియజేశారు. కరోనా ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. కరోనా పరీక్షా కేంద్రాల వద్ద కంటోన్మెంట్ వాసులు బారులు తీరుతున్నారు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. కంటోన్మెంట్ వాసుల్లో ఆందోళన నెలకొంది. శనివారం 64 కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 1010 పాజిటివ్ కేసులు ఉన్నాయి. శనివారం పలు పరీక్షా కేంద్రాలు నమోదైన వివరాలని ఓసారి పరిశీలిద్దాం. రసూల్పుర పరీక్షా కేంద్రంలో 54 మందికి పరీక్షలు చేస్తే 2 కరోనా బారిన పడ్డారు. బోయినపల్లిలో 116 మందికి టెస్టులు నిర్వహించారు. 10 మందికి పాజిటివ్ గా తేలింది. తిరుమలగిరిలో 116 మందికి పరీక్షలు నిర్వహించారు. 22 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. పికెట్లో 153 మందికి పరీక్షలు చేయగా 20 మందికి పాజిటివ్ గా తేలింది. బొల్లారంలో 126 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ గా తేలింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న మొత్తం 5 పరీక్షా కేంద్రాల్లో 565 మందికి పరీక్షలు నిర్వహించగా 64 మంది కోవిడ్ బారిన పడినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రముఖ న్యాయవాది సిహెచ్ యాదగిరి హఠాత్ మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ మాదిగ అన్నారు. సికింద్రాబాద్ కోర్టులో అందరికీ సేవలందిస్తూ ఎంతో మందిని ప్రయోజకులుగా యాదగిరి తీర్చిదిద్దారని శ్రీకృష్ణ మాదిగ అన్నారు. 40 సంవత్సరాలుగా అడ్వకేట్ వృత్తిలో కొనసాగుతూ ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారని ఆయన సేవలను గుర్తుకు చేసుకున్నారు. సికింద్రాబాద్ కోర్టు ప్రాంగణంలో సిహెచ్ యాదగిరి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. రాగల నాగేశ్వరరావు, కేవై మురళి, కీసర రామకృష్ణ, న్యాయవాదులు, ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు యాదగిరి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. నిజంగా ఆయనను మనం కొనియాడుతూ ఉన్నాం. ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క లక్ష్యం అనేది కూడా మనందరము తీసుకెళ్ళాలి. చాయ్ అడ్డా ఇది నేటి నేతల అడ్డా. గతనాడు ఇదే అడ్డాలో బాహాబాహికి దిగగా అదే అడ్డా నుండి నేడు బస్తీబాట శాంతంగా కొనసాగింది. సీనియర్ జూనియర్ కాషాయ నేతల సలహాలు సూచనలు పాటిస్తూ వార్డు అధ్యక్షుడు దారి చూపగా ఇంజనీర్కి విన్నపాలందిస్తూ బస్తీబాటతో 1వ వార్డులో పలు ప్రాంతాలు చుట్టేశారు సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ. లాస్ట్ టైం మాట ఇవ్వడం జరిగింది, గుడి కోసం వాటర్ కనెక్షన్ ఇస్తామని, మరి అది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. రెండోసారి 1వ వార్డులో తన మార్క్ని పదిలం చేసుకుంటూ పర్యటన చేపట్టారు. వార్డు అధ్యక్షుడు కృష్ణమోహన్ సారథ్యంలో కంటోన్మెంట్ చట్టాలని అవపాసం పట్టిన సీనియర్ నాయకుడు విఠలరెడ్డి నేతృత్వంలో సీనియర్ నాయకులతో కలిసి వార్డుల్లో బస్తీబాటు నిర్వహించారు. కంసారి బజార్, నేతాజీ నగర్ తో పాటు పలు ప్రాంతాలని కలుపుతూ నిర్వహించిన పాదయాత్రలో బస్తీవాసులకు ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు తన మొదటి పర్యటన అనంతరం జరిగిన లాభాలు తెలియజేస్తూ ఇంకా చేయాల్సింది చాలా ఉందంటూ హామీలిస్తూ ముందుకు సాగారు రామకృష్ణ. ముఖ్యంగా ఓపెన్ నాలాలు, మంచినీరు, రోడ్డు వెడల్పు, సీసీ రోడ్డు వంటి అంశాలు ఆయన దృష్టికి రాగా వెంటనే వెంటున్న ఇంజనీర్ ఫణికుమార్ కి కావాల్సిన పనులు తెలియజేస్తూ సమస్యలను ప్రత్యక్షంగా చూపిస్తూ బస్తీబాటలో రాష్ట్ర ప్రభుత్వ పనితనంతో పాటు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో తెలియజేస్తూ నేటి పర్యటనని కొనసాగించారు. పర్యటనలో జైపాల్, రాజేష్, అల్లం నరేందర్, శ్రీరాములు యాదవ్, అజయ్ కుమార్, ఏకాంబరం, విజయ్, సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంజనీరింగ్ సిబ్బందిని, మరి ముఖ్యంగా ఇంజనీరింగ్ కూడా తీసుకొని అవన్నీ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలా, దానికి ఎస్టిమేషన్స్, దానికి బోర్డుకి కావాల్సిన ప్రొసీజర్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ పార్టీ. ఏవైతే కమిట్మెంట్ ఇస్తామో తప్పకుండా నిలబడి ప్రజల పక్షాన పనిచేస్తాం. మరి ఇది అన్ని కూడా ఇతర నాయకులు ఎవరైతే చౌకబారి ప్రకటనలు చేస్తున్నారో వాళ్ళందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. 1వ వార్డులో బస్తీబాట నేడు ప్రశాంతంగా సాగింది. బస్తీబాట ద్వారా అందుకున్న ఫిర్యాదులని త్వరితగతిన పరిష్కరించి తన పనితనం అందరికీ తెలియజెప్తా అంటూ తెలియజేయడంతో పాటు ఎటువంటి సమస్య ఉన్నా తన సమస్యగా భావించి పరిష్కారం చూపుతా అంటూ హామీలు అందించారు రామకృష్ణ. సమస్య ఏదైనా తన దృష్టికి వస్తే వెనువెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయడమే తన లక్ష్యం అని బీజేపీ సీనియర్ నాయకుడు సామల సత్తిరెడ్డి అన్నారు. శనివారం సంజీవి నగర్ వీకర్ సెక్షన్లో సామల సత్తిరెడ్డి పర్యటించారు. స్థానికంగా మ్యాన్ హోల్స్ ధ్వంసం కావడంతో బోర్డు అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లడం జరిగిందని, సిబ్బంది శనివారం మ్యాన్ హోల్స్ కి మరమ్మతులు నిర్వహించారని ఆయన తెలిపారు. బస్తీలో పర్యటించి సమస్యల్ని తెలుసుకోవడం జరుగుతోందని సత్తిరెడ్డి అన్నారు. చిన్న చిన్న పనులని దఫేదార్ రాజేష్ సహకారంతో పరిష్కారం చేయడం జరుగుతుందని, జటిలమైన సమస్యలను బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. తమ ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అధికారులకి సామల సత్తిరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు పరిసరాలను శుభ్రం చేయడం పట్ల మల్కాజ్గిరి టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు.
సుభాష్ చంద్రబోస్ స్టాట్యూ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయని శుక్రవారం బేగంపేట్ డిప్యూటీ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు శనివారం ఆ విగ్రహం దగ్గర పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ అధికారులకి కృతజ్ఞతలు చెప్పారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగిందని, అధికారులు వెంటనే స్పందించి పరిశుభ్రం చేయడం జరిగిందని అన్నారు. స్టాచ్యూ వద్ద ఫ్లోరింగ్ బండలు పగిలాయని, నూతనంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 30 స్పందించి మరి ఇక్కడ దిక్కు ఉదయమే 7 గంటలకు శానిటైజర్ విభాగం వాళ్ళు ప్లస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము డిప్యూటీ కమిషనర్ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కంటోన్మెంట్ 2వ వార్డ్ ఇందిరమ్మ నగర్ కోమటి నాగయ్య వెనక గల్లీలో సమస్యలు తాండవం చేస్తున్నాయని, ఇంతవరకు ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదని 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు అశోక్ ఆరోపించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఇంటింటికి తిరిగి సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని అశోక్ తెలిపారు. బస్తీలో సంతకాల సేకరణలో స్థానికంగా సీసీ రోడ్, డ్రైనేజ్ సమస్యలు నెలకొన్నాయని తెలియజేయడం జరిగిందని, సంబంధిత సమస్యలని బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, సంబంధిత ఇంజనీర్ గోపాలకృష్ణ దాసుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అశోక్ తెలిపారు. సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఐటీ సెల్ కో కన్వీనర్ రవికుమార్, శ్యామ్ ముదిరాజ్, జై యాదవ్, ప్రశాంత్, నరేష్, నర్సింగ్ రావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 2వ వార్డు బీరప్పపల్లి చర్చి గల్లీలలో డ్రైనేజీ సమస్య నెలకొంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బోర్డు మాజీ సభ్యుడు సదాకేశ్వరరెడ్డి దృష్టికి డ్రైనేజీ సమస్యను తీసుకెళ్లడంతో సంబంధిత శానిటేషన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని సదాకేశ్వరరెడ్డి టీం సభ్యులు తెలిపారు. స్థానికంగా జరిగిన మరమ్మతు పనులను కేశవరెడ్డి టీం సభ్యులు పర్యవేక్షించారు. సిబ్బంది వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్య పరిష్కరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ గౌడ్, శంకర్, నాగరాజులతో పాటు పలువురు పనులను పర్యవేక్షించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో నేతలు పోటాపోటీగా దృష్టి సారిస్తున్నారు. 2వ వార్డు చంద్రనగర్ కాలనీలో సీసీ రోడ్లో మంచినీటి పైప్లైన్ ఏర్పాటు చేయాలని సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు బీజేపీ వార్డు అధ్యక్షుడు అశోక్ వినతి పత్రం సమర్పించారు. స్థానికంగా నీటి సమస్యతో పాటు రోడ్లు అధ్వానంగా మారాయని, నిధులు కేటాయించి అభివృద్ధి పనులు నిర్వహించాల్సిందిగా రామకృష్ణ కోరడం జరిగిందని అశోక్ కుమార్ తెలిపారు. రామకృష్ణ కలిసిన వారిలో ఆనంద్, నగేష్, రామకృష్ణ, కిరణ్ తదితరులు ఉన్నారు. మోండా డివిజన్ జయప్రకాష్ నగర్లో నివసించే వారంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వారిది. స్థానిక టీఆర్ఎస్ నేత సానాది శ్రీనివాస్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఈ శ్రామ్ కార్డు ద్వారా కలిగే ప్రయోజనాలు తెలియజేస్తూ జయప్రకాష్ నగర్లో నివసిస్తున్న అసంఘటిత కార్మికులచే దరఖాస్తు చేయించారు. వారికి మంజూరైన ఈ శ్రామ్ కార్డులను కార్మిక శాఖ అధికారులతో కలిసి సానాది శ్రీనివాస్ శనివారం అందజేశారు. అసంఘటిత కార్మికులకు ఈ శ్రామ్ కార్డు ఎంతో ఉపయోగకరమని, తమ బస్తీవాసులకు అవగాహన కల్పించి దరఖాస్తు చేయించడం జరిగిందని శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి, మహేశ్వరి, ఇందిర, మేఘన, స్వప్న, నవీన, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.